they have a very special equation. So you'll see it in the film. శ్రీవిద్య గారు నేను వెంకట్ ఎన్టీవీ అండి. హాయ్ అండి. అమ్మాయిలంటే సర్వసాధారణంగా చాలా క్యూట్గా ఆలోచిస్తుంటారు. మీరేంటి ఇంత థ్రిల్? ఫస్ట్ సినిమా కానీ ఇది కూడా రెండు ఏంటి ఇంత థ్రిల్లింగ్? ఐ డోంట్ నో అండి. అంటే మనకు ఆ క్యూట్నెస్ అది రియల్ లైఫ్లో ఉండదు. బేసిక్గా ఎవ్రీ వన్ హ్యాస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్స్. ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు ఐ నో సమ్ వన్ హూ ఫర్ మోర్ దెన్ 10 years అండి. అంటే తను నాకు వర్క్ లెవెల్లో తెలుసు అనమాట. అంటే మా ఇంట్లో చిన్న చిన్న పనులు అలా హెల్ప్లో తెలుసు. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు నా హీ వెంట్ మిస్సింగ్, అంటే లేడు. యాక్చువల్లీ నేను వాళ్ళ పిల్లల్ని కూడా ఐ హ్యావ్ షోడ్ ఇన్ మై మూవీ. తర్వాత తెలిసింది ఏంటంటే హీ మర్డర్డ్ హిజ్ వైఫ్ అండ్ హీస్ ఇన్ జైల్. సో లైఫ్ ఈజ్ డార్క్ ఎవ్రీవేర్. ఎవ్రీవన్స్ లైఫ్ ఈజ్ డార్క్ ఇన్ సర్టన్ వేస్. సో I think I am more amused by that, and I want to write stories around that. And life, and it's not always colorful, cheerful, slow motion lo heroine చూపించినట్టు అలా ఉండదు. ఇట్స్ మచ్ మోర్ సీరియస్ అనేది నా ఫీలింగ్. సో నా స్టోరీస్ కూడా దాన్ని చుట్టూ రాసుకోవాలని అనిపిస్తుంది. అంటే మీ స్టోరీస్ చూస్తుంటే శ్రీవిద్య కాస్త శ్రీప్రియ ఉన్నారు కదా, దృశ్యం డైరెక్టర్. ఓకే, సేమ్ ఆమెలాగే అనిపిస్తున్నారు. ఏంటి ఆమె ఇన్స్పైర్ ఏంటి శ్రీప్రియ గారు? నో అండి, ఇన్స్పైర్ ఏం లేదు. బట్ యా, ఐ రియలీ అప్రిషియేట్ హర్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఫర్ తనతో పాటు నన్ను నేమ్లో జాయిన్ చేసినందుకు ఐ రియలీ ఫీల్ ప్రివిలేజ్డ్. బట్ నాకు వెరీ స్పెసిఫిక్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ మై ఫేవరెట్, హూ వాజ్ డారెన్ అరోనోఫ్స్కీ. సో తన ఫిల్మ్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి, లైక్ బ్లాక్ స్వాన్ ఆర్ రెక్వైమ్ ఫర్ అ డ్రీమ్. So those movies doesn't leave you happy. So when you walk out of the theater, మీరు చాలా డిస్టర్బ్ అయ్యి చాలా ఒక సర్టెన్ దీన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు. విత్ ఆ మూవీ మీ మైండ్లో కొంచెం టైం ఇట్ స్టేస్, ఇట్ వోంట్ లీవ్ యూ. సో హీస్ మూవీస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మై వే ఆఫ్ అప్రోచింగ్ ద ఫిల్మ్ మేకింగ్. అంటే క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువగా ఓటీటీలో బాగా వస్తుంటే, వెబ్ సిరీస్ లాగా మొత్తం ఇవి వస్తుంటూ ఉంటాయి కదా. సో మరి దాని మించి ఏ విధంగా ఉండబోతుంది ఇది థియేటర్లో ప్రేక్షకుడు చూడాలంటే? యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టోరీ అంతా చేసుకున్నాక మై ఇనీషియల్ అప్రోచ్ వాస్ టు మేక్ అ వెబ్ సిరీస్ ఓన్లీ, బికాస్ చాలా పెద్ద స్టోరీ, చాలా క్యారెక్టర్స్ ఉన్న స్టోరీ అండ్ చాలా కంటెంట్ ఉన్న స్టోరీ. సో దీన్ని వెబ్ సిరీస్ కింద వెళ్ళాలంటే మాకు ఉన్న బడ్జెట్ సరిపోదు. సో వీ హ్యాడ్ అ వెరీ స్మాల్ లిమిటెడ్ బడ్జెట్. సో దాంట్లో నేను చేయాలి అంటే ఐ హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్ ఇట్ లెస్ రన్ టైమ్. సో నేను అందుకని ఐ చోజ్ ద మూవీ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ హత్య లాంటి సినిమానేనా, లేకపోతే ఏదన్నా మంచి? I'll see, and I have one of my dream project in mind. It's a survival thriller. I'll see if I can make it. ధన్య గారు నమస్తే.